ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ 2024లో వచ్చిన క్వశ్చన్ జామెట్రీకి సంబంధించింది, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది. అసలు మీకు ఏమీ తెలియకుండా జస్ట్ కామన్ సెన్స్ అండ్ అప్రాక్సిమేషన్ అనే టెక్నిక్ ద్వారా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఏం అడుగుతున్నాడు. క్వశ్చన్లో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ కార్డ్ పీక్యూ కార్డ్ లెంత్ అడుగుతున్నాడు. ఇది అల్టిమేట్గా ఎగ్జామినర్ కావాల్సింది. అయితే క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటంటే ఏబి అనేది డయామీటర్ని ఇచ్చాడు, పీక్యూ కార్డు రెండు కూడా సి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇదేమంటారు, ఈ సర్కిల్ యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ 4:3 రేషియోలో కట్ అవుతాయి అంటున్నాడు. మిగతాదంతా అనవసరం. మీరు కామన్ సెన్స్ ఏంటి, ఇదేమవుతుంది, ఇది డయామీటరే కదా అయ్యేది, సెంటర్లోంచి పోయేది. ఈ పీక్యూ అనే కార్డు డయామీటర్ కంటే తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలన్నది సెకండరీ. డయామీటర్ ఎంత 14 ఉంటుంది, రేడియస్ 7 అంటే డయామీటర్ 14. సో మీ పీక్యూ అనేది 14 కంటే తక్కువ ఉండాలి అండ్ రేడియస్ కంటే ఎక్కువ ఉండాలి. చూస్తేనే అర్థమైపోద్ది బొమ్మ. రేడియస్ కంటే ఎక్కువ ఉండాలి, డయామీటర్ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. √3 వాల్యూ ఎంత, 1.732 అంటే అప్రాక్సిమేట్గా 1.7 తీసుకుంటా. లాస్ట్ ఆప్షన్ చూడండి, 10 × 1.7 అంటే 17 అవుతుంది. అరే డయామీటరే 14 అయితే కార్డ్ నీకు 17 అవుతుందా? కాదు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 4 × √3 అంటే 4 × 1.7, 17 4 6.8. రేడియస్ కంటే తక్కువ ఉంది, ఇది కాదు. సో 4√3 కానప్పుడు 2√3 ఎలా అవుతుంది, ఇంకా చిన్నగా వస్తుంది. సో మీ ఆన్సర్ వచ్చేసి 8√3. సరే, ఇక్కడ ఎగ్జామినర్ వచ్చేసి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి, ఆ విధంగా ఇచ్చాడు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి అంటే అన్నిటికంటే పెద్దది ఎలిమినేట్ అయింది, మేబీ అన్నిటికంటే చిన్నది ఎలిమినేట్ అయింది అనుకుందాం. ఇక్కడ 4√3 ప్లేస్లో 6√3 అనుకుందాం. 6√3 ఏమవుతుంది, 1.7 × 6 అంటే అప్రాక్సిమేట్గా 17 6 102 అంటే 10.2. ఇది ఎంత అవుతుంది, 8√3 17 అంటే 1.7 × 8 17 80 + 56 అంటే 13.6 అంటే డయామీటర్కి దగ్గరలో ఉంది. ఈ 2 ఆప్షన్లో డయామీటర్కి దగ్గర ఏది ఉంది. సో ఈ విధంగా కూడా పెట్టొచ్చు. నేను ఇక్కడ చెప్పబోయే టెక్నిక్ అర్థం చేసుకోండి. సాల్వింగ్ ముఖ్యం కాదు, అప్రోచ్ అనేది ముఖ్యం. ఈ అప్రోచ్ మీరు నేర్చుకున్నారనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూస్తే మీకు ఇవన్నీ డెవలప్ అవుతాయి. నేను ఇక్కడ యూజ్ చేసిన టెక్నిక్ ఏంటి, 5th and 6th టెక్నిక్, అప్రాక్సిమేషన్ అండ్ కామన్ సెన్స్. సాల్వ్ చేయొచ్చండి, ట్రెడిషనల్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ పెద్ద కష్టమైంది ఏం కాదు. బట్ నేను మీకు అప్రోచ్లు నేర్పిస్తున్నా, టెక్నిక్స్ నేర్పిస్తున్నా, అవి నేర్చుకోండి.